టైం ముహూర్తం చూసాం బాబు 8:30 ఆహా, నిమిషాలకి ఇప్పుడు ఓకే. ఈ బుక్ మాకు అమెజాన్లో డెలివరీ అయింది. ఏంటిది? పాండా. న్యూ పేరెంట్స్కి కొన్ని టిప్స్ ఇవ్వాలి అంటే ఇంకా చదవడం ఇష్టం లేదనమాట. ఈ మధ్యన మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే, హలో ఎవ్రీవన్, శరణ్య హియర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హే హాయ్ గైస్, దిస్ ఇస్ నవీన్. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మా పాపకి బుక్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేసాం, తనకి ఆ బుక్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, ఆ జర్నీ ప్రాసెస్ ఏంటి, లైక్ 6 months ఉన్నప్పుడు ఏ విధంగా చదివేవాళ్ళం, ఇప్పుడు 18 months వచ్చినాయి తనకి, ఇప్పుడు ఏ రకంగా చెప్తున్నాం బుక్స్ అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాము. ఫోర్ వి గో ఇన్ టు డీటెయిల్స్ అండి, వన్ కైండ్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఫస్ట్ నుంచి ఐ థింక్ నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, డోంట్ కంపేర్ అని చెప్పి. సో మా పాపకి బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మీ పిల్లలకు ఉండాలని లేదు. అండ్ దిస్ ఈజ్ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాము. అండ్ ప్లీజ్ డోంట్ ఫోర్స్ యువర్ చైల్డ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ కంపేర్ అగైన్. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. సో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మధ్యలో క్యూట్గా మా పాప మూమెంట్స్ కూడా యాడ్ చేస్తాము. సో యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ మోర్. యా, లెట్స్ బిగిన్ ద వీడియో. 6 months 7 months వచ్చినప్పటి నుంచి పిల్లలు లైక్ క్రాల్ చేయడం మొదలెడతారు కదా, ఆ ఫేజ్లో యాక్చువల్లీ వాళ్ళు కొత్త కొత్త ఆబ్జెక్ట్స్ని ముందు కలర్స్ కానీ అవన్నీ కానీ ఐడెంటిఫై చేయడం, నీట్గా ఆబ్జెక్ట్ని చూడగలగడం అవన్నీ చేస్తూ ఉంటారు ఆ ఫేజ్లో. సో ఆ టైంలో మేము ఏంటంటే, మీరు మా ఫుల్ వీడియో చూసినట్టయితే అందులో ఒక క్లిప్ కూడా ఉంటుంది, లైక్ తన ముందు ఆబ్జెక్ట్స్ పెట్టి తను రికగ్నైజ్ చేయమని చెప్తా ఉండేవాళ్ళం. ఆయిల్ బాటిల్, వెరీ గుడ్. పెన్ ఏది? పెన్, వెరీ గుడ్. సో అక్కడ స్టార్ట్ అయింది మా బుక్ జర్నీ ప్రాసెస్ అని చెప్పి. సో మేము ఆ టైంలో తనకి డిఫరెంట్ ఫ్లాష్ కార్డ్స్ అవి తీసుకొచ్చేవాళ్ళం. అవి చూపించి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళం, ఇది అమ్మ, లైక్ ఇది డాగ్ అని, లేకపోతే ఇది ఒక డిఫరెంట్ యానిమల్ అని, సమ్ ఆబ్జెక్ట్ అని. బేసికలీ ఎలా చదివేవాళ్ళము అంటే, ఫస్ట్ అయితే మేము ఈ బుక్స్ తీసుకున్నామండి. ఫస్ట్ లైబ్రరీ అని ఉంటుంది, ఇందులో 10 books ఉంటాయన్నమాట. సో మేము మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చూసారా, బర్డ్స్ ఏంటంటే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్. నెక్స్ట్ ఇవి చూస్తే షేప్స్ అనమాట. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్తో పాటు దానికి రిలేటెడ్ ఇమేజ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మేము ఎలా చదివేవాళ్ళము అంటే, బర్డ్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ ఏది ఉంటే అది అలాగే చెప్పేవాళ్ళము. బట్ ఇక్కడ మీరు చూస్తే షేప్స్ ఉన్నాయి. షేప్స్ ఏంటంటే, ఇది ట్రయాంగిల్ షేప్ అని కాకుండా ఇందులో ఇమేజ్ ఏముంది, దీంట్లో శాండ్విచ్ అని ఉంది కదా, ఇట్స్ జస్ట్ శాండ్విచ్, ఇట్స్ ట్రయాంగిల్, బెలూన్, హార్ట్, ఇలా చెప్పేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి 9 months 1 year దాకా షేప్స్, కలర్స్ ఇవంతా అర్థం కావు, నెంబర్స్ ఇవన్నీ. మీరు కనుక ఈ బుక్స్ చూసినట్టయితే, ఈ బుక్స్ మై ఫస్ట్ బుక్ ఆఫ్ ఏబిసి అని ఉంది. సో ఆ లెటర్కి తగ్గట్టు ఇమేజ్ ఉంటుంది, విజువల్లీ అపీలింగ్గా ఉంటుంది, అండ్ ఒక్కో షీట్లో ఒకటే ఉంటుంది. అండ్ దీనివల్ల ఏంటంటే మనం వాళ్ళకి ఎంగేజింగ్గా చెప్పొచ్చు. సో ఈ పేజ్ చూపించి మనం యాపిల్ ఇదని చెప్పొచ్చు, ఇది బేర్కి ఇదని. సో నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళు మన మీద ఫోకస్ పెడుతున్నారా లేదా తెలియాలనుకుంటే 1-2 సార్లు చెప్పిన తర్వాత జస్ట్ ఆస్క్ దెమ్ టు పాయింట్ అవుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఎక్కడ ఉంది అని అడగండి. సో వాళ్ళు దే ట్రై టు పాయింట్ అవుట్. ఈవెన్ లైక్ మీకు అక్కడ కావాల్సింది ఏంటంటే, వాళ్ళు రైట్ చెప్పారా రాంగ్ చెప్పారా కాదండి, పాయింట్ చేయగలగాలి. సో అప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంటే, యా మై కిడ్ ఈస్ లైక్ ఎంగేజింగ్ విత్ మీ అని చెప్పి. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంగారు, ఇదేంటిది? డీర్, ఇదేంటిది? బేర్, ఇదేంటిది? పోలార్ బేర్, ఏంటిది? పాండా. గుడ్ జాబ్. ఇవైతే టోటల్గా 10 books ఉన్నాయి. ఇవైతే చాలా బాగా ఉపయోగపడినాయి అనమాట. చెప్పాలంటే గుడ్ పర్చేస్ అని చెప్పచ్చు. ఈ ఆబ్జెక్ట్స్ తను ఐడెంటిఫై చేసినప్పటి నుంచి, ఇదేంటి అని అడిగితే క్యాట్, ఇదేంటి అంటే డాగ్, అలా చెప్పడం స్టార్ట్ చేసేది తనకి మాటలు వచ్చాక. సో ఇప్పటికీ తను సరదాగా ఈ బుక్స్ తీసుకొని అలా పేజెస్ తిప్పుకుంటూ చదువుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ పేజ్ తిప్పినానా? నెక్స్ట్ పేజ్. అదేంటిది? ఇలామా. అదేంటిది? డాంకీ. ఈ 6 to 12 months ఏజ్ గ్రూప్లో ఉంటారు కదండి పిల్లలు, వాళ్ళు కొంచెం మనకి అటెన్షన్ ఇస్తూ కూడా ఉంటారు ఎక్కువ, నాట్ లైక్ అన్లైక్ టాడ్లర్స్ అన్నట్టు. సో టాడ్లర్స్ డిస్ట్రాక్టివ్గా అటు ఇటు వెళ్ళిపోతూ చేస్తూ ఉంటారు కదా. బట్ అలా కాకుండా ఈ 6 to 12 months ఏంటంటే, వీళ్ళు మంచిగా మనతో పాటు కూర్చొని మనతో పాటు ఫోకస్గా వింటూ ఉంటారు. సో మేము ఆ టైంలో నెక్స్ట్ స్టోరీ రీడింగ్కి వాటికి బాగా హెల్ప్ అయింది ఏంటి అంటే,
ఈ పర్టిక్యులర్ బుక్ బెడ్ టైమ్ స్టోరీస్ అని చెప్పి ఇందులో 365 స్టోరీస్ ఉంటాయి. ఇంకా రైమ్స్ కూడా ఉంటాయి. సో తను చిన్నగా ఉన్నప్పుడు అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని మేము ఇందులో ఏదో ఒకటి తీసి చదువుతూ ఉండేవాళ్ళం. ట్వింకిల్ ట్వింకిల్ పోయం ఉంది, లేకపోతే లైక్ డే ఈజ్ ఓవర్ అని చెప్పి సమ్ అదర్ పోయం ఉంది. సో ఇవి ఇలా చదువుతూ ఉండేవాళ్ళం. లేకపోతే లైక్ సిండ్రిల్లా స్టోరీస్ ఉంటాయి, అలా అవి చేస్తూ ఉండేవాళ్ళం. ఆ 6 to 12 months లైక్ ఐ సెడ్ వాళ్ళు వింటూ ఉంటారు. వాళ్ళకి అర్థమవుద్దని కాదు, ఇవన్నీ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. అండ్ నేను ఒకటి ఏం చేసేవాళ్ళం అంటే డైరెక్ట్ ఇంగ్లీష్లో చదవకుండా ఫస్ట్ నేను ఇంగ్లీష్లో నా మైండ్లో చదువుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేసి తనకు చెప్తా ఉండేవాడిని, లైక్ అవర్ మదర్ టంగ్లో. సో దానివల్ల వాళ్ళు అలా ఏదో చెప్తున్నారు మా నాన్న ఏంటి అని చెప్పి అలా వింటూ ఉండేవాళ్ళు. Was sent back again. Where did he go? To dress again all in green. నానా మిహిరా ఇదిగో ఇప్పుడు చూడు, ఇదిగో ఇక్కడ చూసావా, గ్రాండ్ ఓల్డ్ డ్యూక్ ఆఫ్ యార్క్ అంట. యార్క్ అంటే సిటీ ఇన్ యూకే. మిహిరా చూడు అండ్ మా పాప వీడియోస్ చూసినట్టయితే తను ఫోకస్గా చూస్తూ ఉంటుంది కదా, అలా బాగా చూసేది. ఆ టైంలో మాకు ఈ బుక్ కూడా చాలా హెల్ప్ అయింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు పాపకి అరౌండ్ 1.5 year వచ్చింది కదా. సో ఇప్పుడు మేము ఇది చూడండి, ఇది హార్ట్ షేప్. ఈ హార్ట్ షేప్లో ఏముంటుంది, బెలూన్ అని చెప్తున్నాము. ఇది స్టార్ షేప్లో ఏముంటుంది, క్రిస్మస్ స్టార్. సో ఇది కొంచెం డీటెయిల్గా చెప్తున్నాం అనమాట ఇప్పుడు. అండ్ ఇందులో కూడా చూసారా, నెంబర్స్ బుక్ కదా, స్టార్టింగ్లో ఇమేజెస్ చెప్పేవాళ్ళం, ఇప్పుడు ఏంటి నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. లైక్ ఇది 1 dog, ఇదేంటి 2 cats ఉన్నాయి ఇక్కడ, ఆర్ ఇక్కడ 4 ice creams ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బుక్స్ ఇలా కూడా ఉపయోగపడుతున్నాయి. సో దీస్ ఆర్ గుడ్ బుక్స్. 1 year దాకా వినేది, తర్వాత వినడం ఆపేసింది, సరిగ్గా వినట్లేదు. సో అంటే తనకి ఇంకా చదవడం ఇష్టం లేదనమాట. సో అలా ఆబ్జెక్ట్స్ అయితే చూసేది కానీ ఇలా చదవడం ఇష్టపడేది కాదు. ఈ మధ్యన మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇదొక స్టోరీ ఉందనుకోండి, ఇదొక పేజ్ చూసుకోండి, దీని మీద ఏముంది, అవుల్ ఉంది కదా, బగ్ ఉంది, బటర్ఫ్లై ఉంది. సో ఈ బుక్లో ఇందులో ఆబ్జెక్ట్స్ ఏమున్నాయో చెప్తున్నాము. అండ్ సరదాగా ఈ పోయమ్స్ చదివి దాన్ని లైట్గా ట్రాన్సిషన్ చూపిస్తున్నాం అనమాట. ఫన్నీ నోట్లో చెప్తా ఉంటాము. చెప్పాలంటే పాపకు కూడా ఈ బుక్ ఇష్టము, ఎందుకంటే చూస్తే మీరు చాలా కలర్స్ ఉంటాయి ఇందులో. సన్ ఉంటుంది, మూన్ ఉంటుంది, డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి, రైమ్స్ కూడా ఉంటాయి. మనం చిన్నప్పుడు నేర్చుకున్న ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ అని, రింగా రోజెస్ అని, అలాంటి రైమ్స్ కూడా ఉంటాయి. రైమ్స్ అయితే పాడేవాళ్ళము, రైమ్స్ అయి చదువుతాం, అన్నీ చేస్తాం కదా. ఇప్పుడు తను లైక్ 18th month వచ్చేసింది కదా, టాడ్లర్ ఆ ఫేజ్లో ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మేము మోర్ డీటెయిల్గా కంప్లీట్గా ఇప్పుడు స్టోరీ లైన్ టు లైన్ ఇంగ్లీష్లో అయితే చదవము. సో ఎలా అంటే లైక్ బాబు పాప ఉన్నారమ్మా, ఈ బాబు పాప ఏం చేస్తున్నారు, డాల్ హౌస్ కట్టుకున్నారు ఇక్కడ, ఈ డాల్ హౌస్లో చాలా క్యాండీస్ పెట్టుకున్నారు. సో ఆ క్యాండీస్ వల్ల ఏంటి అని చెప్పి ఈ స్టోరీని కొంచెం మన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకొని అండ్ మోర్ ఫన్నీగా చెప్తున్నాము. పిల్లలకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలండి. సో ఏంటి అంటే, బర్డ్ ఏం చేస్తుంది, ఆమం తినేస్తుంది. సో లేకపోతే ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు మన ఫేస్ చూస్తారు కదా, అండ్ దే క్యాచ్ హర్ వైబ్ అనమాట. అప్పుడు క్రేన్ని చూసి, క్రేన్ వై ఆర్ యూ క్రయింగ్ అని అడిగిందంట. అడిగితే ఏం చెప్పింది క్రేన్, ఈ లేక్ అంతా ఎండిపోద్ది, మీ ఫిషెస్ అన్నీ చచ్చిపోతాయంట, అందుకు వ్యా అంటున్నాను అంది. అయితే క్రాబ్ వెళ్ళి ఫిషెస్ అన్నిటికీ చెప్పిందంట. చెప్తే క్రేన్ ఏం చేసింది, నేను మీ అందరినీ తీసుకెళ్ళి సేఫ్గా పెడతాను అని చెప్పి ఫిషెస్ని తీసుకొని వెళ్తుందంట. అంటే ఇక్కడ మంకీస్ ఉన్నాయి, ఈ మంకీస్ ఏం చేస్తున్నాయి, జంపింగ్ చేస్తున్నాయి. సో అలా చిన్న ఎక్స్ప్రెషన్స్తో ఈ క్రొకడైల్ స్టార్స్ చూసి ఎగ్జైట్ అవుతుందని. ఇప్పుడు లైక్ మంకీస్ జంపింగ్ అన్నాం, సో మనం కూడా వాళ్ళతో పాటు ఇలా జంప్ చేస్తాం కొంచెం అలా. సో వాళ్ళు చాలా ఇష్టపడతారనమాట. అలా ఈ బుక్ మేము ఇప్పటికీ యూజ్ చేస్తున్నాము. మేబీ ఇన్ ఫ్యూచర్ మేము ఇంగ్లీష్లో స్టోరీస్ చదువుతామేమో, కానీ ఇప్పుడైతే కన్వర్ట్ చేసుకొని అయితే చెప్తున్నాము. ఇంకైతే ఇప్పుడు దాకా ఈ జర్నీకి ఇలా హెల్ప్ అయింది. ఇంకా మోస్ట్ ఆఫ్ యూ చూసారు, లైక్ మై వైఫ్ ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టింది కదా, ఏ బుక్స్ చదువుతాం అయ్యి అని చెప్పి. మేము ఇండియా నుంచి లైక్ పంచతంత్ర స్టోరీస్ కానీ, లైక్ తెనాలి రామన్ స్టోరీస్ కానీ, ఇట్లా శ్లోకాస్ బుక్స్ అవి తీసుకొచ్చాము. మహాభారత అని చెప్పి అందులో చిన్న స్టోరీస్ అలా ఉంటాయి. సో ఇలా స్టోరీస్ కూడా లైక్ కాసేపు కూర్చొని వింటా ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే తన షార్ట్స్ అవి చూసినట్టయితే తీసుకొచ్చి బుక్ చెప్పవా అని అంటా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే
మేము బుక్స్ తనకి కనిపించేలాగా పెడతాము ఎక్కడో ఒక కార్నర్‌లో. సో, తను మార్నింగ్ లేచాక ఏదో ఒక టైంలో బుక్స్ తీసుకొని వస్తదనమాట. తీసుకొని వచ్చి బుక్ చెప్పవా అంటది. యాహ్! అలా చెప్పమన్నప్పుడు మీరు లైక్ ఇందాక చెప్పాం కదా! ఆ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి అలా డిఫరెంట్‌గా చెప్తా ఉంటాము. ఈ పంచతంత్రం బుక్స్ చూసారు కదా! ఇది కూడా బాగా హెల్ప్ అయింది మాకు. ఇందులో కూడా లైక్ చూస్తే పెద్ద పెద్ద పిక్చర్స్‌లో అన్నీ ఉంటాయి. యానిమల్స్. యానిమల్స్ అయన్నీ. యానిమల్స్, మనుషుల బొమ్మలు అయన్నీ కూడా. అండ్ లైక్ ఎర్లియర్‌గా చెప్పాం కదా! సో, ఎంగేజింగ్‌గా చెప్తాం. లైక్ మేము స్టోరీ ఉన్నట్టు చదవడం కాదు. బొమ్మలతో మాట్లాడడం, బొమ్మలతో యాహ్! మాట్లాడేలాగా బొమ్మలతో. మేము బొమ్మలతో మాట్లాడుతున్నట్టు అలా చెప్తాము. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఒక స్టోరీ ఉంటదండి. అందులో బ్లూ జాకెల్‌ని బేర్ డిష్యూమ్ అని చెప్పి గుద్దుద్దన్నట్టు. సో, తనకి మేము చెప్పాము ఇక్కడ ఆ సౌండ్ చేసుకుంటూ మేము డిష్యూమ్ అని ఇలా గుద్దిద్దమ్మా అంటే అసలు ఎంత అల్లరి చేస్తూ అంటదో బేర్ ఏం చేసిందంటే డిష్యూమ్ అనింది అనుకుంటా అంటా ఉంటది. యాహ్! చాలా క్యూట్‌గా. వేరేమంటది మళ్ళీ చెప్పు దిశ లైక్ అలా ఫన్నీ వేలో చెప్పండి. సో, ప్రెజెంట్ 1.5 ఇయర్ కాబట్టి షీ ఈస్ అట్రాక్టింగ్ మోర్ టు ఇమేజెస్ కానీ అండ్ మనం క్యారెక్టర్స్ ఇలా ఫన్నీ వేలో చెప్తుంటే యాక్షన్ చేసి చూపిస్తాం కదా. యాహ్! సో, అలాంటి వాటికి తను చాలా అట్రాక్ట్ అవుతుంది. సో, అండ్ దిస్ విల్ హెల్ప్ లైక్ దిస్ విల్ హెల్ప్ ఇన్ క్యారెక్టర్ బిల్డింగ్ ఆల్సో. అండ్ చిన్నప్పటి నుంచి మనకి నాకైతే చిన్నప్పటి నుంచి లైక్ రాజుగారి కథలు అవి బాగా ఇష్టం. మోరల్ స్టోరీస్ కూడా మనకి చెప్తా ఉండేవారు కదండి Yeah. చిన్నప్పుడు. సో, ఈ శ్లోకాస్ బుక్ కూడా చాలా బాగుందండి. సో, ఇందులో ఏంటంటే చిన్న చిన్న శ్లోకాస్ ఉన్నాయి, లైక్ జస్ట్ 2 లైన్ శ్లోకాస్. సో, మేము ఇందులో కొన్ని శ్లోకాస్ తీసుకొని అప్పుడప్పుడు మీకు ముందు వీడియో చూస్తే అర్థమవుద్ది. సో, ఏదో ఒక టైంలో మేము సరదాగా ఒక్కొక్క శ్లోకం అలా పాడుతూ ఉంటాము. అండ్ ఈ బుక్ మీద కూడా తను ఎవరు అని అడుగుతుంది. ఏంటి అంటే వినాయకుడు, వినాయక జేజీ, ఇదెవరు, లక్ష్మీదేవి జేజీ, సరస్వతి జేజీ అని అలా చెప్తా ఉంటాం అనమాట. సో, దేవుళ్ళని కూడా ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేము. సో ఇదండి సో ఫార్ మా పాపతో రీడింగ్ జర్నీ అండ్ ఆల్. సో దీన్నే సమరైజ్ చేసి న్యూ పేరెంట్స్కి కొన్ని టిప్స్ ఇవ్వాలి అంటే సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లైక్ కన్సిస్టెన్సీ అండి. లైక్ రోజులో యూ గైస్ ట్రై టు బిల్డ్ లైక్ 10 to 15 minutes టైం విత్ యువర్ కిడ్. సో ఇదేంటంటే ఈవెన్చువల్గా ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుద్ది పిల్లలకి. అది బాగా హెల్ప్ అవుద్ది. 10 to 15 minutes ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. సో సెకండ్ టిప్ వచ్చేసి కంటెంట్ని క్యూట్, ఫన్నీ అండ్ ఎంగేజింగ్ వేలో చెప్పండి. సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఇస్తూ వాళ్ళని నవ్విస్తూ అలా చెప్పండి. అది బాగా హెల్ప్ అవుద్ది అది కూడా ఆ పాయింట్. థర్డ్ టిప్ వచ్చేసి లైక్ పిల్లల్ని వాళ్ళంతట వాళ్ళు బుక్స్ పిక్ చేసుకొని తీసుకొచ్చేలాగా చూడండి. లైక్ కనపడేలాగా పెడతా ఉండండి. సో వాళ్ళే తీసుకొస్తూ ఉంటారు. ఆ పేపర్స్ వాళ్ళే తిప్పేలాగా అన్నీ అలా వాళ్ళకి చెప్తా ఉండండి. సో అది కూడా బాగా హెల్ప్ అవుద్ది. ఫోర్త్ టిప్ వచ్చేసి మీరు బుక్స్ కొనుక్కునేటప్పుడు మేక్ ష్యూర్ పేపర్స్ అన్నీ కొంచెం థిక్గా ఉండేలాగా అండ్ కలర్స్ బ్రైట్గా ఉండేలాగా అండ్ పిక్చర్స్ కూడా క్యూట్గా బాగుండేలాగా చూడండి. సో యా అలాంటి బుక్స్ కొనుక్కుంటే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వన్స్ వాళ్ళకి బుక్స్ నచ్చితే వాళ్ళే వచ్చి చెప్పమని అడుగుతారు. మీరు నా పాత వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. మా పాప రోజుకో 4-5 సార్లు తీసుకొచ్చి చెప్పవా అంటది. సో యా అదండి. యాజ్ ఎ క్లోజింగ్ నోట్ అగైన్ లైక్ స్టార్టింగ్లో చెప్పాను లైక్ మా పాప బుక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పి మీ పిల్లలు చూపించాలని కాదు. సో జస్ట్ బీ క్యాజువల్ విత్ దెమ్, ఫన్నీగా జోవియల్గా టైం స్పెండ్ చేయండి. ఏ రకంగా టైం స్పెండ్ చేసినా కూడా వాళ్ళ గ్రోత్కి బాగా హెల్ప్ అవుద్ది అది. అండ్ డోంట్ ఫోర్స్ యువర్ చైల్డ్ అండ్ డోంట్ కంపేర్. మా టిప్స్ ఏమైనా మీకు నచ్చితే, మీకు ఎక్కడైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ ఇది ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా లైక్ మీ జర్నీ మాతో షేర్ చేసుకోవాలన్నా కూడా కమెంట్స్లో చేయండి. మీరు చూసినట్టయితే మేము ప్రతి కమెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటాము. రౌడీ లేసి వచ్చింది. మా రౌడీ లేచింది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేయబోతున్నాను. ఎలా ఉండేదాన్ని, ఏం ఫుడ్ తినేదాన్ని, లైక్ ఏం చేసేదాన్ని, ఎక్సర్సైజ్ ఏమేమి చేసేదాన్ని, ఇవన్నీ కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను డీటెయిల్గా. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్. చెప్పలేకపోతున్నాయో అని నేను చెప్పి చెప్తాను ఆగండి తర్వాత. నేను ఊరికే చూస్తున్నా క్యాజువల్గా అని చెప్పా కదా నీకు. నేనే చెప్తా ఆగండి. నాకు ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు? ఇవన్నీ చెప్పాము. టైం ముహూర్తం చూసాం బాబు 8:30 నిమిషాలు. ఇప్పుడు ఓకే. ఈ బుక్ మాకు అమెజాన్లో డెలివరీ అయింది. నేను ఏ బుక్ ఆగండి మళ్ళీ చెప్తాను ఒకసారి. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. బాగా వస్తుంది అసలు వీడియో. సరే
వద్దు. మరి నాకు నవ్వొస్తుంది నువ్వు అలా మళ్ళీ నువ్వు హస్బెండ్ చెప్పినట్టు ఎందుకు అవసరం లేదు వాళ్ళకి తెలుసు కదా అంతకు ముందు చెప్పిన నేనే అని స్మైలింగ్ బేబీ.